ఇప్పుడు ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉంది. సో దానివల్ల ప్రెసెంట్ మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అక్క? చాలా ప్రాబ్లమ్స్ ఉంది. దాని వల్ల మాకి చాలా థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అండ్ చిన్న పిల్లలకి సడన్ గా మధ్య నైట్ లా లేవగానే ఒక్కొక్కసారి బ్రీత్ చేయలేకుండా పోతున్నాం. ఆ స్మెల్ దాని వల్ల మాకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏమైతుందంటే సడన్ గా ఇప్పుడు మధ్యలో లేచినాం అనుకో వాష్రూమ్ దేనికన్నా, అది ఆ స్మెల్ తలుపు మూచి ఉన్నా కూడా అది ఒకలాంటి చోక్ అయిపోతుంది. నైట్ లో వస్తుంది ఒక్కొక్కసారి. ఇంకొకటి ఏంటంటే అదే గవర్నమెంట్ 5,000 tons పర్మిషన్ ఇచ్చి తర్వాత 10,000 చేసింది. మళ్ళీ 20,000 అంటున్నారు. ఇంకా ఏంటంటే 10 years అయినా ఇది ఇక్కడే ఉంటది అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? మళ్ళీ ఇప్పుడు అది గవర్నమెంట్ ఏమన్నా పబ్లిక్ గురించి ఆలోచిస్తే ఆలోచించాలా. అది ఇంకా మనం గవర్నమెంట్ దగ్గర ఇంకా ఎక్కువ డిస్కషన్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు చూసుకోవాలి. మన పిల్లల్ని మనం కాపాడినట్టు అట్లా గవర్నమెంట్ పబ్లిక్ ని కూడా కాపాడాల. దానివల్ల మనము పెద్దోళ్ళు మనది ఏజ్ అయినా పోని ఇప్పుడు ఉండే సిటిజన్స్ చిన్న పిల్లలు బేబీ ఉన్నది ఇంట్లో, ఆ పాపకి ఎట్లా ఆమెకు తెలియదు కదా, బట్ షీఈస్ బ్రీదింగ్, ఆమె బ్రీత్ చేస్తుంది. ఇంకేం చెప్పలేము. అంటే ఎవ్రీ టైం ఏమైతుంది అంటే సిక్ అయిపోతుండ్రు పిల్లలు.